తెలంగాణల తీరు తీరు పండుగలు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ పండుగల కాంచి మొదలు పెడితే బొడ్రాయి దుర్గమ్మ పండుగల దాకా అబ్బో చిన్నగుండది సంబరం. అయితే ఇవన్నీ దేవుళ్ళ పండుగలు. కానీ పువ్వులనే దేవుని లెక్క భావించే బతుకమ్మ పండుగను సుత అంతే అవ్వలదారుగా చేస్తారు. ఇక చూడుర్రి తొలతనాడు ఎట్లయిందో. తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ మా ఘనంగా చాలా అయింది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను మస్తు సంబరంగా జరుపుకుని రాకశల్యంలు తీరు తీరు పూలను తెచ్చి ఓపికమ్మటి వర్షమ్మటి వేర్చి సంబరంగా ఆడిపాడిర్రు. అయితే బతుకమ్మ పండుగ అనగానే అందరికీ కల్వకుంట్ల కవితక్కనే యాది కాస్తుంటది. కానీ మొన్న అయిన ముచ్చట్లను బట్టి చూస్తే ఈ తాప బతుకమ్మ ఆడుతుందో లేదో అనుకున్నారు చాలా మంది. కానీ ముందుగానే చెప్పినట్లే కేసీఆర్ సారు సొంతూరు చింతమడకకు పోయింది. ఇక అక్క వచ్చిందని జాగృతి కార్యకర్తలంతా ఎదుర్కొన్నారు. గజమాల మెల్లేసి డప్పు చప్పుల నడుమ తోలుకపోయినరు. మొదలు బతుకమ్మ వేర్చి అటెనక ఊళ్ళకి పోయి అందరితో కూడి బతుకమ్మ ఆడింది. ఇటు బీఆర్ఎస్ భవన్లో కూడా బతుకమ్మ సంబరాలు మా జోరుగైనాయి. పార్టీ మహిళా లీడర్లు అంతా వచ్చి బతుకమ్మ పేర్చుకుంటా గౌరవ పాటలు పాడినరు. సర్కారు ఇచ్చిన హామీలు చేస్తామన్న పనులు ఏమాయే ఎప్పుడు చేస్తారన్నట్లు కొత్త రకం పాటలు అందుకున్నారు. మొత్తానికి కవితక్క లేకుండానే ఈసారి బతుకమ్మ పండుగ చేసుకున్నారు కారు పార్టీ లీడర్లు. అటు అంబర్పేటలో చెయ్యి పార్టీ పెద్ద లీడర్ హనుమంతన్న అక్కలతోని కూడి బతుకమ్మ ఆడిండు. వయసు మీద పడ్డా కూడా ఎక్కడ జోషి తగ్గకుండా తాను హుషారు మీద ఉండే కాకుండా వచ్చిన అక్కలను సుత హుషారు చేసిండు. ఇంకో దిక్కు అటు హనుమకొండలున్న 1000 స్తంభాల గుడికాడ బతుకమ్మ సంబరాలు జోరుగా చేసిండ్రు. మంత్రులు సీతక్క, కొండా సురేఖక్క బతుకమ్మలు నెత్తిన పెట్టుకొని వచ్చి అక్క చెల్లెన్లతోని ఆడి పాడిండ్రు. ఇట్లా ఒక్కతానని కాదు, రాష్ట్రం అంతటా పట్నాలు పల్లెలు అని తేడా లేకుండా ఎంగిలి పూల బతుకమ్మను ఎదలకు అద్దుకున్నారు జనాలు. మరి తొలతనాడే సంబురాలు ఈ రేంజ్ లో చేస్తే పండుగ 9 వద్దులు అవుతుంది. ఆ కడమ 8 రోజులు ఇంకెట్లా చేస్తారో ఏమో